కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బిల్లు పెట్టి ఢిల్లీలో ధర్నా చేస్తారని తాము అసెంబ్లీలోనే చెప్పామని వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టత ఇవ్వట్లేదన్నారు ఆయన. తెలంగాణ వచ్చినప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. ఇప్పుడు ముస్లింలకు 10% ఇస్తే బీసీలకు వచ్చేది 32% అన్నారు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లను ఎక్కడ అమలు చేస్తున్నారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఎంత గొప్పగా చెప్పిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లా నిధులని ఏ ఒక్క రూపాయి మిగలకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు కేటాయిస్తాం, ఖర్చు చేస్తామని చెప్పిండ్రు కదా. 2 బడ్జెట్లు పూర్తి అయిపోయినాయి, నయా పైసా కూడా రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బీసీ కార్పొరేషన్లలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో గదే మోసం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఆ రకమైనటువంటి మోసమే జరుగుతున్నది. 20,000 కోట్లు ఇవ్వడానికి మీకు ఏ షెడ్యూల్ అడ్డం వస్తున్నది, ఏ ఆర్టికల్ అడ్డం వస్తున్నది? ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఎంత గొప్పగా చెప్పిండ్రు. సంవత్సరానికి 20,000. ఢిల్లీలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 42% బీసీల రిజర్వేషన్ మీద ఏ రకంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నదో రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ని అమలు చేయాలన్నటువంటి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా శాసనసభలో బిల్లు పెట్టినటువంటి సందర్భంలో మేము మాట్లాడినాం. మీ ఆలోచన ఏ రకంగా ఉన్నదో మాకు అర్థమయ్యింది. బిల్లు పెట్టినట్టే పెట్టి దీంట్లో ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో చొప్పించి మీరు తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బిల్లు పెడతారు, భవిష్యత్తులో ఢిల్లీలో ధర్నా కూడా చేస్తారు అని చెప్పినాం. మేము చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కాంగ్రెస్ ఎన్ని నాటకాలు ఆడాలనో అన్ని నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రాలేదు. ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని శాసనసభలో మేము అడిగినటువంటి ప్రశ్నకు, మేము లేవనెత్తినటువంటి అంశాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తలేదు. ఈరోజు ఢిల్లీలో జరిగేటటువంటి ధర్నా అది 42% బీసీలకని చెప్తూ ముస్లింలకు 10% కట్టబెట్టాలన్నటువంటి ఆలోచనతోనే నడుస్తున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలైనవి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి 42% పేరుకు చెప్పే ప్రయత్నం చేస్తూ దాంట్లో ముస్లింలకు 10% తీసేసిన తర్వాత బీసీలకు మిగిలేది 32%. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో 34%. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేటటువంటి చేష్టలతో 32%. అంటే దాని అర్థం ఆ రోజు 2014లో ఉన్నటువంటి రిజర్వేషన్లు 34 నుంచి 2 తగ్గుతున్నాయి అంటే ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తా ఉన్నదో ఈ రోజు తెలంగాణ బీసీలంతా కూడా అర్థం చేసుకున్నారు. ఢిల్లీలో ఈ రోజు కాంగ్రెస్